హలో మై డియర్ స్టూడెంట్స్, హౌ ఆర్ యాల్? ఈరోజు మనం ఇంకొక మంచి అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. ఇది చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇంకా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. సో చాలా బాగుంటుంది, జాగ్రత్తగా వినండి. నేను మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నాతో పాటుగా నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని చెప్పండి, చూద్దాం. మీరు ఎప్పుడైనా సరే ఇంట్లో చాలా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని యూజ్ చేశారు కదా. సో యూజ్ చేసినట్లయితే చెప్పండి, ఒకసారి మీరు స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఏమేమి జరగచ్చు? ఎలక్ట్రికల్ స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఏమేమి జరగచ్చు? ఒకటది లైట్ గ్లో అవ్వచ్చు, ఫ్యాన్ రొటేట్ అవ్వచ్చు, లేదా టీవీ ఆన్ చేసినట్లయితే సౌండ్స్ రావచ్చు, డిస్ప్లే రావచ్చు. సో ఇట్లా చాలా విషయాలు జరుగుతున్నాయి కదా. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది డిఫరెంట్ ఫామ్స్లోకి మారింది. ఏంటో డిఫరెంట్ ఫామ్స్? ఎలక్ట్రికల్ ఎనర్జీ వెన్ యూ స్విచ్ ఆన్ ఇట్ కన్వర్టెడ్ ఇంటూ లైట్ ఎనర్జీ. ఎలక్ట్రికల్ ఎనర్జీ వెన్ యూ స్విచ్ ఆన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ సౌండ్ ఎనర్జీ. ఎలక్ట్రికల్ ఎనర్జీ వెన్ యూ స్విచ్ ఆన్ ద ఫ్యాన్ రొటేట్స్, లేదా ఇంటి దగ్గర ఉంటుంటే మిక్సీ లేదా గ్రైండర్ లాంటివి రొటేట్ అవుతాయి. సో ఇక్కడ మెకానికల్ ఎనర్జీగా మారింది. తర్వాత వాటి నుంచి కొంచెం సౌండ్స్ వస్తాయి. తర్వాత లేదంటే గాలి, ఫ్యాన్ అయితే ఎయిర్ వస్తుంది. ఇట్లా మారుతున్నాయి కదా. సో ఆల్ దీస్ ఆర్ వాట్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్. హియర్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ దట్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ అనదర్ ఫార్మ్. ఎట్లాగా? ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది లైట్ ఎనర్జీగా మారింది, ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది సౌండ్ ఎనర్జీగా మారింది, ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీగా మారింది. మెకానికల్ ఎనర్జీ నుంచి మరలా సౌండ్ రావచ్చు, మెకానికల్ ఎనర్జీ నుంచి ఇంకేమైనా సరే నువ్వు ఒక షార్ప్ నైఫ్ని తీసుకుని ఎక్కడైనా సరే ఇంకో రఫ్ సర్ఫేస్ మీద షార్పెన్ చేసానికి ఏమొస్తాయి? స్పార్కిల్స్ వస్తాయి కదా. సో ఇట్లా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్ అనేవి మారుతుంటాయి. వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ అనదర్ ఫార్మ్. నీకు ఎక్కడైనా సరే ఎనర్జీ లాస్ అయిందా? ఎక్కడ ఎనర్జీ అనేది లాస్ కాదు. అంటే మనం లాస్ అని ఎప్పుడు చెప్తాం? నీకు ఎలక్ట్రిక్ బల్బుని ఆన్ చేసామనుకోండి, నీకేం కావాలి? లైటే కావాలి. కానీ బల్బుని పట్టుకుంటే లైట్తో పాటుగా కొంతసేపటికి హీట్ కూడా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అది మనకి అన్నెసరీ, దట్ ఈస్ వేస్ట్. దాన్ని మనం లాస్ అని చెప్తాం. కానీ నిజానికి ఏంటంటే దట్ ఈస్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ అనదర్ ఫార్మ్, బట్ ద టోటల్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ ద యూనివర్స్. దీన్నే మనం ఏం చెప్తామంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని చెప్తాం. వి కాల్ ఇట్ యాజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ కెన్ నెదర్ బి క్రియేటెడ్, దీన్ని మనం క్రియేట్ చేయలేం, నార్ బి డిస్ట్రాయ్ కూడా చేయలేం. ఏం చేయగలం? వీ కెన్ కన్వర్ట్ దిస్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. మీరు అక్కడ చూడండి, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసినప్పుడు చూడండి, పైన డ్యామ్లో నుంచి వాటర్ అనేది కిందకి పడింది. అంటే పైన ఉన్నటువంటి వాటర్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ కిందకు వచ్చినప్పటికీ దానికి వెలాసిటీ వచ్చింది కదా, అంటే కైనెటిక్ ఎనర్జీగా మారింది. కైనెటిక్ ఎనర్జీ నుంచి ఏమైంది? టర్బైన్స్ రొటేట్ చేసింది. రొటేట్ చేసిన తర్వాత ఏమైంది? టర్బైన్స్ రొటేట్ అవడం మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అయింది. సో దస్ ద పొటెన్షియల్ ఎనర్జీ కన్వర్టెడ్ టు కైనెటిక్ ఎనర్జీ, రోటేషనల్ కైనెటిక్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఈ విధంగా వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ అనదర్ ఫార్మ్ వితౌట్ ఎనీ లాస్ ఆర్ గెయిన్ ఇన్ ద ఎనర్జీ, అండ్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది మనం ప్రెజెంట్ చెప్పుకున్నటువంటి మెకానికల్ ఎనర్జీకి కూడా అప్లై అవుతుంది. ఎట్లాగా? మెకానికల్ ఎనర్జీలో మనకి ఏముంది? కైనెటిక్ ఎనర్జీ ఉంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. సో దిస్ పొటెన్షియల్ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ కెన్ బి గ్రాడ్యువల్లీ కన్వర్టెడ్ ఇంటూ పొటెన్షియల్ ఎనర్జీ, బట్ ద టోటల్ ఎనర్జీ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ మెకానికల్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్. ఇది ఎలా అవుతుందనేది డిఫరెంట్ కేసెస్లో మనం మ్యాథమెటికల్గా ప్రూవ్ చేద్దాం. మీరు చకచక పెన్ పేపర్ తీసుకొని నేను ఇప్పుడు చెప్పేటువంటి డెరివేషన్స్ని రాసుకోండి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ డెఫినేషన్ మీకు ఆల్రెడీ తెలిసింది. వన్స్ మోర్ ఐఎమ్ గోయింగ్ టు రిపీట్. సే అలాంగ్ విత్ మీ. ఓకే, వాట్ డస్ ఇట్ సే? Energy can neither be created nor be destroyed, but one form of energy can be converted into another form. The total energy in the universe remains constant. Now let us prove this in case of different categories. First, I would like to prove this in case of a freely falling body. Prove this in case of a freely falling body.
say this is an object which is at a height h away from the ground, say capital H away from the ground. It is just released. It is just released means here its initial velocity is equal to 0. Let us call this point A అనుకుంటే at point A అసలు దీనికి ఏముంటుందో చూద్దామండి. at point A ఏముంటుంది? It possesses potential energy only because the kinetic energy is 0. At point A its potential energy is equal to mgh. And what about the kinetic energy? As it is a freely falling body, its velocity is 0, hence kinetic energy equal to half mv square, v equal to 0, that's why it is 0. The total mechanical energy at point A is equal to how much? Potential energy plus kinetic energy, which is equal to mgh plus 0, which is equal to mgh. Say this equation number 1. Got it? Next point is ఇలా ఇది కిందకి ఇలా పడుతూ ఇక్కడికి వచ్చింది అనుకుందాం. సే ఇట్ ట్రావెల్డ్ ఎ డిస్టెన్స్ హెచ్ అనుకుందాం. మరి హెచ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనుకుంటే ఎర్త్ సర్ఫేస్ నుంచి ఎంత హైట్లో ఉంటుంది? వెరీ గుడ్, హెచ్ మైనస్ హెచ్ హైట్లో ఉంటుంది కదా. ఇట్ ఈస్ ఎట్ హైట్ ఆఫ్ హెచ్ మైనస్ హెచ్. లెట్ us కాల్ దిస్ యాజ్ పాయింట్ బి అనుకుంటే ఎట్ పాయింట్ బి what is its potential energy? Its potential energy is mg into height away from the ground. How much height? h minus h. So it is h minus h, which is equal to mgh. Oh, పైన చిన్న మిస్టేక్ జరిగిందండి. mgh కదా, ఇక్కడ h అంటే h హైట్లో ఉంది కాబట్టి it must be capital H. So it is mg into capital H minus mg into small h. Say this equation number 2. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అంటే దాని వెలాసిటీ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయింది కదా. వెలాసిటీ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయిందంటే దీని యొక్క వెలాసిటీ అనేది ఇక్కడ 0, దీని వెలాసిటీ ఇక్కడ 0 కాదు, సంథింగ్ ఎల్స్ వి అనుకుంటే నౌ ఐఎమ్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ ఇన్ అవర్ థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్, దట్ ఈస్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2asలో సబ్స్టిట్యూట్ చేస్తే v మీన్స్ ఐ విల్ కాల్ దిస్ వెలాసిటీ అట్ b అని రాస్తాను. vb square minus u square means g square equal to 2a into a means g into s. S means here the displacement. What is the displacement? Small h is the displacement. That implies vb square is equal to 2g into small h. Now what about the kinetic energy at b? Kinetic energy at b, potential energy at b is this half into m into velocity at b square, which is equal to half into m into, instead of v square I can write 2g small h, 2g small h, 2 get cancelled, it is left with mg into small h. Say this equation number 3. Now if I want to find the total energy at b, how can I find the total energy at b? The total mechanical energy at b is nothing but potential energy at b plus kinetic energy at b. So what is the potential energy at b? This is the potential energy at b, mg capital H minus mg small h plus kinetic energy at b is nothing but mg small h. This get cancelled, and what is left with mg capital H is left with. So this is the total energy at b. Got it? So చూడండి, total energy at a, టోటల్ ఎనర్జీ అట్ ఏ ఏమొచ్చింది? mg క్యాపిటల్ హెచ్ వచ్చింది. టోటల్ ఎనర్జీ అట్ బి కూడా మనకి mg హెచ్ అనే వచ్చింది. అంటే ఇక్కడ ఎనర్జీ mg క్యాపిటల్ హెచ్నే, ఇక్కడ కూడా టోటల్ ఎనర్జీ mg క్యాపిటల్ హెచ్నే. మరి థర్డ్ పాయింట్ కూడా చూద్దామా? జస్ట్ బిఫోర్ టచింగ్ ద గ్రౌండ్ చూద్దాం. ఎట్ పాయింట్ సి అని చూస్తే విచ్ ఈజ్ ఆన్ ద సర్ఫేస్ మీన్స్ స్మాల్ హెచ్ ఈక్వల్ టు హౌ మచ్? 0 హియర్. సో అట్ సి అంటే ఆన్ ద గ్రౌండ్, ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ తీసుకుంటే హెచ్ ఎంత హైట్లో ఉంటుందండి? 0 హైట్లో ఉంటుంది. కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ అట్ సి ఈక్వల్ టు హౌ మచ్? mg into 0, which is equal to 0.
What about the kinetic energy is equal to kinetic energy at c is nothing but half m into velocity c square. Velocity at c square. మరి వెలాసిటీ అట్ c అంటే ఇక్కడ మనం వెలాసిటీని కనుక్కోవాలి అనుకుంటే ఫ్రమ్ ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as అనేది తీసుకుందామంటే వెలాసిటీ అట్ c, ఫైనల్ వెలాసిటీ మీన్స్ వెలాసిటీ అట్ c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు u స్క్వేర్. మీన్స్ ఇనీషియల్ వెలాసిటీ అట్ దిస్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ 0, కాబట్టి 0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ g ఇంటూ s డిస్ప్లేస్మెంట్. ఇక్కడికి వచ్చిందంటే ఎంత డిస్ప్లేస్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా వచ్చింది, మీన్స్ h గాట్ డిస్ప్లేస్డ్ 2g ఇంటూ క్యాపిటల్ H. సో vc square is nothing but 2g capital H. So if I substitute that value, vc value here, what I get, half m into 2g capital H. 2 get cancelled and I'm left with total kinetic energy at c is nothing but mg into capital H. Now what is the total energy at c? Total energy is nothing but potential energy at c plus kinetic energy at c. So potential energy at c is nothing but 0 plus kinetic energy at c is nothing but mg into capital H, which is nothing but mg into capital H. So it is proved that total energy at c equal to mg H. దీని నుంచి మనకి ఏమని చెప్పొచ్చండి, total energy at a is equal to capital mg into capital H, total energy at b is equal to mg capital H, total energy at c is equal to mg capital H. So it is proved that the total energy at a, b, c are same. ఇక్కడ కూడా mg into capital H. కానీ మ్యాగ్నిట్యూడ్ సేమ్ బట్ ద ఫార్మ్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ ఉన్నటువంటిది ఏంటిది, ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ, ఇక్కడ పొటెన్షియల్ ప్లస్ కైనెటిక్, ఇక్కడ కైనెటిక్. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద టోటల్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్ బట్ ద నేచర్ ఈజ్ హియర్ ఓన్లీ పొటెన్షియల్, హియర్ ఓన్లీ కైనెటిక్, హియర్ బోత్. అంటే ఇక్కడ ఏమైంది, పొటెన్షియల్ అనేది నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది, కైనెటిక్ అనేది నెమ్మదిగా పెరుగుతుంది. సో పొటెన్షియల్ తగ్గి కైనెటిక్ పెరిగి, పొటెన్షియల్ తగ్గి కైనెటిక్ పెరిగింది, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద టోటల్ రిమైన్స్ కాన్స్టెంట్. మీకు కొంచెం ఇంకా బాగా అర్థం కావడం కోసం కావాలంటే ఒక చిన్న మ్యాథమెటికల్ ఫామ్లో చూద్దాం. సార్ ఎలా సార్ ఈక్వల్ అయిపోయిందని చెప్తే, ఇక్కడ పొటెన్షియల్ మాత్రమే ఉంది కదండి, ఇక్కడ పొటెన్షియల్ ప్లస్ కైనెటిక్ ఉంది కదండి, ఇక్కడేముంది కైనెటిక్ మాత్రమే ఉంది. సో హియర్ ద పొటెన్షియల్ ఎనర్జీ కూడా సే సమ్ 10 పాయింట్స్ అనుకుంటే, ఇక్కడికి వచ్చేటప్పుడు పొటెన్షియల్ అనేది 8 పాయింట్స్ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ 2 పాయింట్స్ అవుతుంది, ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ 0. సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ 7 అయితే కైనెటిక్ ఎనర్జీ 3 అవుతుంది, 6 అయితే 4 అవుతుంది, 5 అయితే కైనెటిక్ 5 అవుతుంది, ఇది 6 అయితే ఇది 4 అవుతుంది, ఇది 7 అయితే ఇది 3 అవుతుంది, 8 అయితే 2 అవుతుంది, 9 అయితే 1 అవుతుంది, ఇది 10 అయితే ఇది 0 అవుతుంది. బట్ యూ ట్రై టు యాడ్ 8 + 2, 7 + 3, 6 + 4, 5 + 5, 6 + 4, 7 + 3, 8 + 2, 9 + 2, 10 + 0. So whatever it is, the summation remains constant but the nature is different. Here it has only potential energy, here it has potential plus kinetic in between, here only kinetic energy. Got it? So this is how we have proved that the potential energy remains constant in case of a freely falling body. Got it? సో మీరు చక్కగా టైం ఇస్తున్నాను, వీడియోని పాజ్ చేసి ఏ పాయింట్ బి పాయింట్ అని నోట్ చేసుకోండి, వీడియోని పాజ్ చేయండి, తర్వాత వీడియోని పాజ్ చేయండి, మరలా పాయింట్ సి దగ్గర నోట్ చేసుకోండి. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఇది మీకు అర్థం కావడం కోసం చెప్పింది. క్లియర్? టేక్ ఎ స్మాల్ బ్రేక్ అండ్ నెక్స్ట్ క్లాస్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద law of conservation of energy in case of a vertically projected body. Okay.